Daily. Taste the Daily. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తున్నారన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ గాంధీ చౌక్ వద్ద మహాత్మా గాంధీ విగ్రహానికి ఆయన నివాళులర్పించారు. గ్రామీణ ప్రాంతాలలో ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న పేదల కోసం మన్మోహన్ సింగ్ హయాంలో ఈ పథకాన్ని తెచ్చారన్నారు. మహాత్మా గాంధీ పేరును తొలగించడం ఆయన్ను అవమానించడమేనన్నారు. పథకాల్లో నెహ్రూ, ఇందిరాగాంధీ, మహాత్మా గాంధీల పేర్లు లేకుండా చేయాలని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేయాలని పిలుపునిచ్చారు. ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని సోనియా గాంధీ గారి నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారు మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చినారు. గ్రామీణ ప్రాంతాల్లో చిన్న చిన్న పనులతో పాటుగా పేద ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉపాధి దొరికే విధంగా అనేక మంది సలహా సూచనల తర్వాత ఈ కార్యక్రమాన్ని తీసుకొస్తే ఎన్నికల ఎజెండాలో అర్బన్ కూడా ఉపాధి హామీ తెస్తామని చెప్పిన భారతీయ జనతా పార్టీ ఈరోజు ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడుస్తూ జాతిపిత మహాత్మా గాంధీ గారిని అవమానపరిచే విధంగా ఇప్పటికే ఇందిరాగాంధీ గారి పట్ల, నెహ్రూ గారి పట్ల ఒక వ్యతిరేకత పెట్టుకొని వాళ్ళ పేర్లు మార్చే ప్రయత్నం చేస్తూనే చివరకు మహాత్మా గాంధీ గారి పేరు మార్చే కాడికి వచ్చి మహాత్మా గాంధీ రోజ్గార్ ఈ ఉపాధి హామీ పథకానికి బీబీ రామ్జీ అని పేరు పెట్టి దేశ ప్రజల్ని, జాతిపితను మహాత్మా గాంధీని స్వతంత్ర పోరాటాన్ని అవమానపరిచినట్టు బీజేపీ. అందుకే రేపు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో సైతం గాంధీ గారి ఫోటో పెట్టుకొని ఉపాధి హామీ కార్యక్రమం అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమం రూపు మార్చొద్దు, పేరు మార్చొద్దు అనేటువంటి డిమాండ్ మీద ప్రొటెస్ట్ చేస్తాం కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా. అందుకే ప్రజలంతా కూడా ఆలోచన చేయాలి. భారతీయ జనతా పార్టీ పేర్లు మార్పు చేసి గాంధీ కుటుంబం పట్ల అసహ్యంగా వ్యవహరిస్తున్నటువంటి విధానాన్ని ప్రజలంతా గమనించాలని సందర్భంగా